హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న బంగ్లాదేశ్ మీద ఇచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. సోర్స్ ఆఫ్ రివర్ తీస్తా ఈ సేమ్ ఎస్ దట్ ఆఫ్ బ్రహ్మపుత్ర. కాదు, తీస్తా భారతదేశంలో, బ్రహ్మపుత్ర చైనాలో. సో కాబట్టి వన్ తప్పు, వన్ తీసేస్తే ఏ డి పోతాయి. రివర్ తీస్తా ఫ్లో ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఆన్ ద బోర్డర్ ఆఫ్ ఇండియా బంగ్లాదేశ్, ఇది కూడా తప్పే. సో కాబట్టి ఓన్లీ ఆన్సర్ ఈజ్ 2. ఓకే, జాగ్రఫీ క్వశ్చన్. సండే కూడా సాగు కొడుతున్నాను అని అనుకోవద్దు, చిన్న టాపిక్, అందుకే హ్యాపీ సండే కాబట్టి మీకు చిన్న టాపిక్ ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసిందే. అయితే నేను ఈరోజు ఈ టాపిక్లో ముందు టాపిక్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. సుప్రీంకోర్టు అప్హోల్డ్స్ ఈవీఎం అండ్ వీవీప్యాట్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను తీయము, దాని మీద ఎటువంటి స్టే ఆర్డర్లు అది ఇవ్వము, బ్యాలెట్ పేపర్లని తీసుకొచ్చే అంశం లేదు. ఎందుకంటే బేసికల్గా ఇది స్టార్ట్ అయింది సమాజంలో. ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవడానికి పోయి ఈవీఎంల మీద, బ్యాలెట్ పేపర్ల మీద పడుతున్నారు. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ కేఏ పాల్ గారు ఆల్సో. బట్ కేఏ పాల్ గారు ఆయనకి తెలిసిందే అనుకుంటున్నాడు తప్ప మరి ఆయనకి గతంలో ఉన్న కేఏ పాల్ గారు అయితే కాదు. ఐ న్యూ కేఏ పాల్ 20 years back also. So K.A. Paul was something else 20 years back. He was the world's best evangelist. ఇప్పుడు K.A. Paul గారు అప్పటి K.A. Paul గారు కాదు. సో దాని మీద ఈయన కూడా స్పందించారు. ఏంటంటే బ్యాలెట్ పేపర్లకు పోవాలి. బ్యాలెట్ పేపర్లో ప్రాబ్లంలు లేవా? 140 కోట్ల మంది ఉన్న దేశం అండి ఇది. 1970, 80, 90 అంటే బ్యాలెట్ పేపర్లు కుదిరినాయి. సో ఇప్పుడు బ్యాలెట్ పేపర్లు తేవాలి, బ్యాలెట్ పేపర్లు తెస్తే ఎత్తుకుపోలేరా? బ్యాలెట్ పేపర్లో పోయి ఎవడో ఇంకు పోస్తాడు, మళ్ళీ బ్యాలెట్ పేపర్లు చేయాలి, బ్యాలెట్ పేపర్లు లెక్కింపు, ఇవన్నీ అవే పనులేనా? వెన్ యు ఆర్ యూటిలైజింగ్ టెక్నాలజీ, దట్ డజంట్ మీన్ దట్ టెక్నాలజీ ఈజ్ బ్యాడ్. సో చాలా సందర్భాల్లో మనము ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు రేడియేషన్ వల్ల మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం అన్నారు, మరి వాడడం మానేయండి మొబైల్ ఫోన్స్ని. సో ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ పర్టికులర్ స్టేజ్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పూరించే ప్రయత్నం చేయాలి. కానీ మొత్తం సిస్టమే తప్పంటే ఎట్లా? పోలీస్ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయి, మొత్తం పోలీస్ వ్యవస్థను తీసేద్దామా? సో ఈవీఎంలో సమస్యలు ఉంటే ఈవీఎంలో సమస్యలు ఉన్న వాటిలో పరిష్కరించడానికి చూడాలి. అంతేగాని ఈవీఎంలు వద్దు, పూర్తి స్థాయిలో బ్యాలెట్ పేపర్లే తీసుకురండి, మేము ఓడిపోవడం బ్యాలెట్ పేపర్ లేకపోవడం వల్ల ఓడిపోయాం, ఇవన్నీ ఏంటంటే చేతగాని మాటలు కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఓపెన్గా ఛాలెంజ్ చేసింది, ఎవరైనా వచ్చి ఈవీఎంలని హ్యాక్ చేసి చూపించండి అని. ఒక్కడు చేయలేదు భారతదేశంలో. అండ్ ఈవీఎంలు ఒక నెట్వర్క్కి, ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండవు. యూట్యూబ్లో వీడియోలు ఎన్నైనా చేయొచ్చు, ఏముంది అందులో? ఈవీఎంలు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండవు. ఫస్ట్ పాయింట్, ఏ నెట్వర్క్కి, ఇండిపెండెంట్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వవు. కనెక్ట్ అవ్వని ఈవీఎంస్ని ఎలా హ్యాక్ చేస్తారు? ఇది ఒకటి సమస్య. ఇదే సుప్రీంకోర్టులో ఒక పిల్ రూపంలో వ్యాజ్యం దాఖలైంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, దీన్ని మేము అసలు పిల్ తీసుకోం, మేము ఎంటర్టైనే చేయం. బ్యాలెట్ పేపర్లో కూడా చాలా సమస్యలు ఉండేవి, బ్యాలెట్ పేపర్లో కూడా మాకు ఇలాంటి కేసులే వచ్చేవి. సో ఈవీఎంలు, వీవీప్యాట్ సిస్టమ్ని రద్దు చేసేది లేదు. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ఈవీఎంల మీద జరుగుతాయి. ఇది చాలా క్లియర్గా ఇచ్చినటువంటి రెస్పాన్స్. దీనికి సంబంధించి అసలు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి అన్న దాని మీద నేను గతంలో ఒక క్లాస్ చేశాను. సో ఈరోజు కాబట్టి ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఈవీఎం అండ్ వీవీప్యాట్ సిస్టమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కేవలం సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలు, ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి అంశాలు, భారతదేశంలో వచ్చినటువంటి ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి మాత్రమే ఈరోజు నేను మాట్లాడతాను. ఇందులో భాగంగానే న్యూస్లో ఇది ఎందుకు వచ్చిందంటే, సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది, బ్యాలెట్ పేపర్లు పెట్టండి, ఈవీఎంలు తీసేసాను చేయనని చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకు? ఈవీఎంస్ క్రిటిసైజ్ చేసినప్పటికీ కూడా రిలయబిలిటీ ఆఫ్ ది ఈవీఎంస్ అండ్ సేఫ్ గార్డ్స్ అనేటటువంటి ఉన్నాయి. సో దాన్ని మేము రిజెక్ట్ చేసేది లేదు. కాబట్టి జ్యుడిషియరీ సపోర్ట్ ఎప్పుడు కూడా మోడర్న్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి ఉంటుంది అని క్లియర్గా చెప్పింది. చాలామంది చాలా రకాల అంశాలు చెప్తున్నారు. అమెరికాలో వాడట్లేదు కదా, ఇంకో చోట వాడట్లేదు కదా. అమెరికాలాగా ఉందా భారతదేశం? అమెరికాలో మొత్తం కొడితే 35 కోట్ల మంది ఉన్నారు. 35 కోట్ల మందిలో ఓటేసే వాళ్ళు 25 కోట్లు ఉంటారు అనుకోండి. భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? 100 కోట్లు ఉన్నారు ఓటేసేవాళ్ళు. ఎవళ్ళు ఎక్కిస్తాడు ఇవన్నీ? అమెరికాలాగా అభివృద్ధి చెందిన దేశమా? అమెరికాలాగా పోలీసింగ్ ఉందా మన దేశంలో? అమెరికాలాగా లా అండ్ ఆర్డర్ను మనం పరిరక్షించగలుగుతున్నామా? అమెరికాలాగా అభివృద్ధి చెందిందా? అమెరికాలాగా రోడ్లు బాగున్నాయా? అమెరికాలాగా ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా? ముందు అవి ఇంపార్టెంట్. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ మోర్ ఆర్ లెస్ అందులో సమస్యలు ఉండొచ్చు, ఫుల్ ప్రూఫ్ అని నేను చెప్పట్లేదు. బట్
థ్రోయింగ్ బేబీ విత్ ద బాత్ వాటర్ ఈజ్ నాట్ అట్ ఆల్ ద సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం, రైట్? సో ఇందులో కనుక మనం లోపలికి వెళ్తే అసలు ఈవీఎంల మీద వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏంటి? కొన్ని ఓడిపోయినటువంటి రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఎప్పుడు ఓడిపోయినా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల వల్ల ఓడిపోయామని చెప్తున్నాయి. ఇది బేసికల్గా ఏంటంటే ఓటమిని ఒప్పుకోవడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి, అందరికీ ఉండదు అది. సో ఈ ఓటమిని జీర్ణించుకోవడానికి ఖచ్చితంగా చాలా గుండె ధైర్యం కావాలి. బట్ కొన్ని రాజకీయ పార్టీలు దీనికి సంబంధించి ఈ ఈవీఎం ట్యాంపరింగ్ మీద, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఎలక్షన్ లాస్, నిజంగా వాళ్ళకి ఈవీఎం ట్యాంపరింగ్ మీద అనుమానం ఉన్నట్లయితే ఎలక్షన్ ముందు చెప్పాలి. అది ఎలక్షన్ అయిపోయి ఓడిపోయినాక కాదు, అంతే కదా? ఎగ్జామ్ రాసేసాక లేదండి ఎగ్జామ్ చీటింగ్ జరిగింది అనేటటువంటి కాన్సెప్ట్, పోనీ ఎగ్జామ్ ఎందుకులేండి, అసలు కాంట్రవర్సీ అవుతుంది. అది ఏదో ఒక పర్టికులర్ ఇది చేసాం మనము, అది ఎంటర్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మీద పెట్టేందుకన్నా ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే బాగుంటుంది. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అట్లా రోగం వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకునే కన్నా రోగం రాకముందే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. సో దీనికి సంబంధించి చాలా పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈవీఎంల మీద రిలయబిలిటీ అనేటటువంటిది 2009 జనరల్ ఎలక్షన్స్ తర్వాత లూజింగ్ పార్టీస్, ఎస్పెషల్లీ బీజేపీ చెప్పింది, కాంగ్రెస్ కూడా చెప్పింది. 2019 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కూడా చెప్పారు. ఇది ఈవీఎం కాంట్రవర్సీ మళ్ళీ 2020 అసెంబ్లీ ఎలక్షన్స్, 2024లో అట్లీస్ట్ సెంటర్లో రాలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక సందర్భాల్లో వస్తుంది ఈవీఎంల వల్ల ఓడిపోతున్నామని చెప్పేసి. సో దీనికి సంబంధించి మనం చూస్తే ఎలక్షన్ కమిషన్ ఏం రెస్పాన్స్ ఇచ్చిందంటే, రిలయబిలిటీ ఆఫ్ ఈవీఎంస్ అనేటటువంటివి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకుంటే ఏ రకంగానూ కూడా ఈవీఎంలని ట్యాంపర్ చేయడం కానీ హ్యాక్ చేయడం కానీ జరగదు, ఒకవేళ చేసి చూపించండి ఆపేస్తాం. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రెస్పాన్స్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అనేక రకాల టెక్నికల్ సేఫ్ గార్డ్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, వీటి కారణంగా ఈవీఎంని హ్యాక్ చేయడం అనేటటువంటిది, ప్రివెంట్ చేయడం అనేటటువంటిది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక వ్యాజ్యాన్ని మేము తిరస్కరిస్తున్నాము అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇందు లోపలికి వెళ్తే అసలు భారతదేశంలో ఈవీఎంలు ఎప్పుడు వచ్చాయి అంటే, అసలు కాన్సెప్ట్ ఆఫ్ ఈవీఎం మొట్టమొదటిసారి 1977లో అనుకున్నారు. అయితే మన దేశంలోనే హైదరాబాద్లో ఈసీఐఎల్ అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఒక కంపెనీ కూడా ఉంటుంది, దాని పేరే ఈసీఐఎల్. ఆ కంపెనీ పేరు తర్వాత కాలనీ వచ్చింది. 1979లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది ఇంకో ఇలా ఉంటుందని ఒక ప్రోటోటైప్ని ఈసీఐఎల్ మొట్టమొదటిసారి రిలీజ్ చేసింది. 1980లో ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 భారత రాజ్యాంగం కింద ఈ ఈవీఎంలని మొట్టమొదటిసారి చూపెట్టింది అసలు ఎలా పనిచేస్తాయి అనేటటువంటి. 1982లో కేరళలో పరూర్ అనేటటువంటి ప్రాంతంలో జరిగిన బై ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి ఈవీఎంలు 1982లో వాడారు. ఆ రోజు కూడా సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది, దీన్ని వాడకూడదు అని చెప్పేసి. 1988లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 61(a)ని అమెండ్మెంట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్కి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని వాడడానికి కావాల్సిన అధికారాలను కట్టబెట్టింది పార్లమెంట్. 1990లో దినేష్ గోస్వామి కమిటీ ఈవీఎంస్ని టెక్నికల్గా చాలా అద్భుతంగా ఉన్నాయి, వీటిని వాడండి అని ప్రభుత్వం వేసినటువంటి దినేష్ గోస్వామి కమిటీ, వన్ ఆఫ్ ద గుడ్ కమిటీస్ ఇన్ ఇండియా, దీని గురించి చెప్పడం జరిగింది. 1998లో 16 అసెంబ్లీ ఎలక్షన్స్లో మొట్టమొదటిసారి క్షేత్రస్థాయిలో ఈవీఎంలని 1998లో వాడారు. 99, 2000లో 46 పార్లమెంటరీ సీట్లకు సంబంధించి ఈ ఈవీఎంల తాలూకా వాడకం అనేటటువంటి జరిగింది. తర్వాత హర్యానాలో అసెంబ్లీలో కూడా 2000 సంవత్సరంలో దీన్ని వాడారు. సో తదనంతర కాలంలో 2001లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో అన్ని చోట్ల ఈవీఎంలు వాడారు. 2004లో మొత్తం దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్లో వాడారు. 2013లో ఈవీఎంలు సరిగ్గా పని అవుతున్నాయా లేదా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ వచ్చినటువంటి క్రమంలో మనం వేసిన ఓటుని వెరిఫై చేసుకోవడానికి వీవీప్యాట్ సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. మళ్ళీ ఎలక్షన్ కాండక్ట్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని మళ్ళీ ఒకసారి అమెండ్మెంట్ చేస్తూ నాగాలాండ్ బై ఎలక్షన్లో ఈ వీవీప్యాట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 2019లో మళ్ళీ ఈవీఎం ప్లస్ వీవీప్యాట్ సిస్టమ్తో లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి.
ఇది ఈవీఎంస్ మన దేశంలో వచ్చినవి. ఈవీఎంలు ఏదో 2014లోనో 19లోనో సడన్గా తీసుకొచ్చి పెట్టినవి కాదు. చూడండి 1977లో అనేక రకాలుగా దాన్ని ఆలోచించి అనేక ప్రోటోకాల్స్ తీసుకొని కమిటీలను వేసి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తాలూకా ఆలోచనల్ని రంగరించి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ. ఎంత ఉందండి టైము? 47 సంవత్సరాలు అయింది దగ్గర దగ్గర. మీరు వచ్చి సడన్గా ఈరోజు ఎలక్షన్ గెలవలేదని తీసేస్తే అది కాదు కదా పద్ధతి. మనం ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మనం 10 అడుగులు ఎక్కామంటే మన పిల్లలు 11 అడుగు నుంచి ఎక్కాలని ప్రయత్నించాలి తప్ప మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేయాలని అనకూడదు. సో కాబట్టి ఈ విషయంలో ఈవీఎంస్ని ఎవరెవరైతే ఆధారాలు లేకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం ఖండించేటటువంటి ప్రయత్నం చేయాలి. డెఫినెట్గా నేనైతే ఐ కండెమ్ కే పాల్ గారు ఆన్ దిస్. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ ఈవీఎం సిస్టమ్ వల్ల మనకు వచ్చింది ఏంటి అసలు లాభాలు అంటే, ఈవీఎంలు బ్యాటరీల మీద నడుస్తాయి కాబట్టి రిమోట్ ఏరియాల్లో కూడా కరెంట్ అవసరం ఉండక్కర్లేదు. బ్యాలెట్ పేపర్లకు ఉండాలి కదా, లైట్లు వేయాలి, ఫ్యాన్లు వేయాలి, కనిపించాలి, ముద్ర వేసేటప్పుడు కరెక్ట్గా లైటింగ్ పెట్టాలా, బోల్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఇన్పుట్ అవసరం లేదు. 2, ఎలిమినేషన్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్. సాధారణంగా బ్యాలెట్ పేపర్లో ఏది వ్యాలిడ్ ఓట్ ఏది ఇన్వాలిడ్ ఓట్ కొంచెం పక్కకు గుద్దితే ముద్ర చాలా ఇబ్బంది. బట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఆ ప్రాబ్లం ఉండదు. మీట నొక్కుతాం, ఓటు పడుతుంది. అలాగే బూత్ క్యాప్చరింగ్ గతంలో జరిగేది. వీవీప్యాట్ సిస్టమ్ ఈ ఈవీఎం రానప్పుడు ఏమవుతుంది, బూత్ని క్యాప్చర్ చేసేసి ఎవడోటు వాడే గుద్దేసుకునేవాడు టక. అదేదో ముఠా మేస్త్రని చిరంజీవి గారితో సినిమా ఉంటుంది, వాడే గుద్దేసుకుంటాడు ఓట్లు విలన్ను. అలా బూత్ క్యాప్చరింగ్ ఉండేది. ఈ ఫీజిబిలిటీ ఖచ్చితంగా ఈవీఎం మెషిన్స్తో ఉండదు, ఎందుకంటే టెక్నికల్ ఆపరేటింగ్ అందరికీ రాదు. యాక్యురేట్ కౌంటింగ్ అండ్ ఓటర్ వెరిఫికేషన్. ఒకానొక సందర్భంలో ఈ ఓట్ల లెక్కింపు అనేటటువంటిది కొంచెం అవతవకలు ఉండేవి. చాలాసార్లు మళ్ళా పునర్లెక్కింపు చేసేవాళ్ళు. కానీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో అది అవసరం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎర్రర్ ఫ్రీ కౌంటింగ్ ఉంటుంది. ఈవెన్ మీరు వెరిఫై చేసుకోవాలంటే వీవీప్యాట్ చేయొచ్చు. చాలా రాజకీయ పార్టీలు వీవీప్యాట్లో తేడాలు వచ్చినాయి అంటున్నారు. అది ఇంకా ఎలక్షన్ కమిషన్ అప్డేట్ చేయకపోవడం వల్ల వస్తున్నాయి. అలా ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది. అలాగే ట్రాన్స్పరెన్సీ ఇన్ ఓటు కౌంట్. టోటల్ బటన్ అనేటటువంటిది ఉంటుంది, అంటే ఎంతమంది వేశారు ఓటు ఎంతమంది వేయలేదు అనేటటువంటిది కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి దాన్ని మనం పట్టుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. అలాగే ప్రీ ప్రోగ్రామింగ్ మ్యానిపులేషన్. ఈవీఎం ప్రోగ్రామ్స్ అనేటటువంటివి న్యూట్రల్గా ఉంటాయి. సో వీటిని ప్రీ ప్రోగ్రామింగ్ అనేటటువంటిది చేయలేరు అసలు. అంటే గతంలో ముందే ఎలక్షన్కి ముందే ఏ బటన్ నొక్కినా వాళ్ళకే ఓటు పడుతుంది అలా ఉండదు ఎక్కడ. సో ప్రీ ప్రోగ్రామింగ్ ఉండదు అసలు ఈవీఎం మెషిన్స్లో. అది ఒక పర్టిక్యులర్ బటన్ నొక్కితేనే ఆన్ అవుతుంది. అది ట్రైన్ చేసిన వ్యక్తే చేయగలడు. సో ఇలా అనేక రకాలుగా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. వీటిని మళ్ళీ పోగొట్టుకొని మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వెళ్ళడం భారత్ లాంటి అతిపెద్ద దేశాల్లో అసాధ్యమైనటువంటి విషయం. సో ఇదొకటి మనం గమనించాలి. అలాగే భారతదేశంలో దీనికి సంబంధించి అనేక రిఫార్మ్స్ వచ్చాయి. ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని అంటాము. అంటే ఎలక్షన్స్లో మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎలక్షన్స్ తాలూకా షెడ్యూల్ రాగానే ఈ మోడల్ కోడ్ అనేటటువంటిది అమల్లోకి వస్తుంది. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటటువంటిది 1969లో మనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటటువంటి దానికి గైడ్లైన్స్ వచ్చాయి. అలాగే 61st అమెండ్మెంట్ యాక్ట్లో భాగంగా మనం 21 సంవత్సరాల ఓటు హక్కుని 18 సంవత్సరాలకు మార్చాము. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని పూర్తి స్థాయిలో మనము 1989లో ఈ బ్యాలెట్ పేపర్ల తర్వాత తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేశాం. సో దాంతోపాటుగా ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అనేటటువంటి దాన్ని 1993లో తీసుకొచ్చాం. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మళ్ళీ మల్టీ మెంబర్ బాడీగా 1993లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో దాని తర్వాత మనకి బై ఎలక్షన్స్ ఇట్లాంటి వాటి మీద కొన్ని జరిగాయి అనుకోండి, అదంతా అవసరం లేదు మనకి. సో దీనికి సంబంధించి మరొకటి ఇంపార్టెంట్ కమిటీస్ మనకు ఉన్నాయి. 1974లో తార్కుందే కమిటీ, 1990లో దినేష్ గోస్వామి, 1993 ఓహ్రా కమిటీ, 98 ఇందిరాగుప్తా, సెకండ్ ఎస్ఆర్సి 2007, కాంకా కమిటీ, కోర్ కమిటీ ఆన్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ 2010. అంటే 1974 నుంచి 2010 వరకు దాదాపుగా 6 కమిటీలు వేసాం మనం. సో 6 కమిటీలు రకరకాల అంశాల మీద రిపోర్ట్స్ అనేటటువంటివి ఇచ్చారు. సో ఒకవేళ ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద అంటే భారతదేశంలో ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి సంస్కరణల మీద ఏదైనా ప్రశ్న అడిగితే ఖచ్చితంగా ఈ 6 కమిటీల పేర్లు మీరు రాయాల్సి ఉంటుంది. సో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ యాజ్ ఫార్ యాజ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఈస్ కన్సర్న్.
సో ఇంతవరకు చాలు, ఈరోజు సండే కాబట్టి మళ్ళీ తిట్టుకుంటారు మీరు. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న, విచ్ కమిటీ ఇన్ 1974 హెడెడ్ బై జయప్రకాష్ నారాయణన్ డ్యూరింగ్ ద టోటల్ రెవల్యూషన్ మూమెంట్? సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే చెల్లని ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, ఓట్ల లెక్కింపు, పారదర్శకత వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా ఈవీఎంలు ఎన్నికల ప్రక్రియలు ఎలా మెరుగుపరుస్తాయో వివరించండి 200 పదాల్లో. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్, బికాజ్ ఈ మధ్యకాలంలో బాగా గొడవ జరుగుతుంది. సో హ్యాపీ సండే, హ్యావ్ ఎ నైస్ డే. మరొక కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం.